హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. మరియు ఆస్పిరెంట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్లో మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో పింక్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేసి నేరుగా మన వాట్సాప్ ఛానల్ ప్రవీణ్ సార్ పేరుతో ఉంటుంది, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఇక ఈరోజు మార్చ్ 10th, 2025 చాలా అంశాలు వార్తలు నిలిచాయి. అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా మన భారత్. సో ఒక్కొక్క అంశాన్ని కూడా వివరంగా డిస్కస్ చేసే ముందు నిన్నటి రోజున మీకు అడిగిన ప్రశ్న ఏదైతే ఉంటుందో ప్రశ్నకి సమాధానాన్ని చూద్దాము. చాలామంది ఆస్పిరెంట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేశారు. ఆన్సర్ని మీరు ఒకసారి చూడండి. ఈరోజు ప్రశ్నకి కూడా సమాధానాన్ని తెలియచేయండి. వీడియో చివరిలో ప్రశ్న అడుగుతాను, ఓకేనా? సో నిన్నటి ప్రశ్న మార్చ్ 9th, 2025 డైలీ కరెంట్ అఫైర్స్. నేను అడిగిన ప్రశ్న ఏంటి? ఇటీవల భారత ప్రధానిని వరించిన బార్బడోస్ దేశానికి సంబంధించిన ఉన్నత పురస్కారం పేరేంటి అని అడిగాను. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. గుర్తుపెట్టుకోండి. సో ఈ పేరు ఏదైతే ఉంటుందో, ఆ పురస్కారం పేరు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 1కి 2 సార్లు చూడండి. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని చాలా అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. ఆ పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఆ పురస్కారాలకు సంబంధించి లిస్ట్ మొత్తం కూడా చెప్పాను. వాటన్నిటిని కూడా చూడండి, ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అనేది బార్బడోస్ దేశానికి సంబంధించిన ఉన్నత పురస్కారం. ఇటీవల భారత ప్రధాని గారికి ఇవ్వడం జరిగింది. పురస్కార ప్రకటన అనేది 2024 నవంబర్ 20 రోజున వార్తల్లోకి వచ్చింది. కానీ మరొకసారి ఇటీవల వార్తల్లోకి వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తాము డైలీ కరెంట్ అఫైర్స్లో, ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న లాస్ట్లో చూద్దాము. ఇక ఫస్ట్ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా మన భారతదేశం నిలిచింది. టీమిండియా ఒక గ్రాండ్ విక్టరీని సాధించింది. నిన్నటి రోజున మార్చ్ 9th, 2025 రోజున ప్రతి ఒక్క భారతీయుడు, సింపుల్గా చెప్పాలంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ మ్యాచ్ని చూసింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది. ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుతమైన చేజింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మ్యాచ్ యొక్క విశేషాల కంటే కూడా ఈ టోర్నమెంట్ యొక్క విశేషాలు ఇంపార్టెంట్. చారిత్రక నేపథ్యాన్ని చూద్దాము. అండ్ ఈ టోర్నీకి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, మోస్ట్ రన్స్, మోస్ట్ వికెట్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి ఈ సంవత్సరం జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎన్నవ ఎడిషన్? 9వ ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, 9th ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 9వ ఎడిషన్. ఎవరు నిర్వహించారు? ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఐసీసీ. ఐసీసీ 1909 ఇయర్లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది ఐసీసీ. ఐసీసీకి చీఫ్గా, ఐసీసీ చైర్మన్గా ప్రస్తుతం మన భారతీయుడు జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇవి ఐసీసీకి సంబంధించిన బేసిక్స్. ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, వరల్డ్ కప్ కానివ్వండి, T20 వరల్డ్ కప్ కానివ్వండి, ఛాంపియన్స్ ట్రోఫీ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక్కడ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్? 9th ఎడిషన్. ఎప్పుడు ప్రారంభమైంది? ఫిబ్రవరి 19th, 2025 నుండి మార్చ్ 9th, 2025 వరకు. సో ఈ టైం ఏదైతే ఉంటుందో జస్ట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి. మార్చ్ 9th రోజున ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొత్తం తలపడిన జట్లు 8 జట్లు టైటిల్ కోసం పోటీ పడ్డాయి. ఫైనల్ మ్యాచ్ ఎవరెవరికి జరిగింది? ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. వేదిక ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? దుబాయ్.
దుబాయ్ వేదికగా జరిగింది. మరి ఈ టోర్నమెంట్ మొత్తానికి కూడా ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదంటే పాకిస్తాన్. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్. కానీ ఈ టోర్నమెంట్ 9th ఎడిషన్ ఆఫ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ విధానంలో జరిగింది. భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం పాకిస్తాన్లో కాదు, దుబాయ్లో జరిగినాయి. గుర్తుపెట్టుకోండి, నిన్న ఫైనల్ మ్యాచ్ భారత్ ఫైనల్కి రీచ్ అయింది కదా, ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ దుబాయ్ వేదికగా జరిగింది. ఓకేనా. చరిత్రలో మొదటిసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు ప్రారంభమైందంటే 1998లో ప్రారంభమైంది. 1998. ఇక ఈ టోర్నమెంట్ చరిత్రలోనే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లను కైవసం చేసుకున్న జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పుడు 2025 టైటిల్ మనదే కదా. మరి గతంలో 2013 సంవత్సరం మహేంద్ర సింగ్ ధోని గారి సారథ్యంలో, అంతకుముందు 2002 సంవత్సరంలో సౌరవ్ గంగూలీ గారి సారథ్యంలో ఈ టోర్నమెంట్ని లేదా ఈ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. సో ప్రస్తుత కెప్టెన్ ఎవరు? రోహిత్ శర్మ. 2013 ఎవరు? ధోని గారు. నెక్స్ట్ 2002లో గంగూలీ గారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ టోర్నమెంట్ చరిత్రలోనే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక టైటిల్ టీమిండియా. ఇక సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా 2 టైటిళ్లతో. ఓకేనా. ఇక్కడ మీకు లిస్ట్ అవుట్ చేస్తాను, ఏ సంవత్సరం ఏ జట్టు గెలుపొందిందో ఒక్కసారి చూడండి. 1998 మొట్టమొదటి ఎడిషన్ కదా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. హోస్ట్ ఎవరి ఆతిథ్యంలో జరిగిందంటే బంగ్లాదేశ్ ఆతిథ్యంలో. విజేత వచ్చేసేసి సౌత్ ఆఫ్రికా. మొట్టమొదటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను సౌత్ ఆఫ్రికా కైవసం చేసుకుంది. ఎవరిపైన? వెస్టిండీస్ పైన. 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెకండ్ ఎడిషన్ కెన్యా వేదికగా జరిగింది. న్యూజిలాండ్ విజేత భారత్ పైన. 2002 సంవత్సరంలో శ్రీలంక ఆతిథ్యంలో జరిగింది టోర్నమెంట్. భారత్ శ్రీలంక సంయుక్తంగా విజేతలప్పుడు వర్షం కారణంగా రిజర్వ్ డే కూడా వర్కౌట్ కాలేకపోయింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రన్నర్-అప్ అని ఎవరు లేరు, ఎందుకంటే ఫైనల్లో ఇద్దరిని కూడా విజేతలుగా ప్రకటించారు. 2004లో ఇంగ్లాండ్ వేదికగా జరిగింది. వెస్టిండీస్ విజేతగా నిలిచింది ఇంగ్లాండ్ పైన. 2006 సంవత్సరంలో భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఆస్ట్రేలియా విజేత వెస్టిండీస్ పైన. 2009 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఆస్ట్రేలియా విజేత, న్యూజిలాండ్ రన్నర్-అప్. 2013 సంవత్సరంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ ఆతిథ్యంలో జరిగింది. భారత్ విజేత ఇంగ్లాండ్ పైన. 2017 సంవత్సరంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ ఆతిథ్యంలో జరిగింది. పాకిస్తాన్ విజేత భారత్ పైన. ఇక 2025లో ఎక్కడ? పాకిస్తాన్ ఆతిథ్యంలో హైబ్రిడ్ విధానంలో జరిగింది. భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్. ఇక విజేత వచ్చేసేసి మన భారత్, రన్నర్-అప్ వచ్చేసేసి న్యూజిలాండ్. గుర్తుపెట్టుకోండి. సో ఈ స్లైడ్ ఏదైతే ఉంటుందో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ మీకు చూపిస్తుంది ఏదైతే ఉంటుందో ఇదే ఇందాక చెప్పింది మీకు. ఓకేనా. సో క్యాప్టెన్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ స్లైడ్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఎన్ని జట్లు తలపడ్డాయి అన్నాను? 8 జట్లు గ్రూప్ ఏగా తలపడ్డాయి. సో భారత్ గ్రూప్ ఏలో ఉంది. భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్ ఏ. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఓకేనా. సో ఇక విజేతగా నిలిచిన భారత జట్టుకి ప్రైజ్ మనీ ఎంత అని అడగవచ్చు. $22,40,000. ఇక ఇండియన్ కరెన్సీలో చూస్తే 19,40,00,000 రూపాయలు భారత్ జట్టుకి. ఇక రన్నర్-అప్కి $11,20,000. మన ఇండియన్ కరెన్సీలు చెప్పాలంటే $9,73,00,000 రూపాయలు. ఇక సెమీఫైనల్లో రీచ్ అయిన వారు ఎవరైతే ఉంటారో వారికి $5,60,000 లేదా భారత కరెన్సీ ప్రకారము $4,86,00,000 రూపాయలు. ఇక 5వ స్థానం, 6వ ఇవన్నీ అడగరు, గుర్తుపెట్టుకుని. టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ వచ్చేసి 60 crores. ఓకేనా. $69,00,000 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఎన్ని జట్లు ఏంటి అని చెప్పేసి ఇక్కడ చెప్పాను. ఓకేనా. అండ్ ఈ టోర్నమెంట్కి సంబంధించి ఇక ఫైనల్ మ్యాచ్ విశేషానికి వద్దాము. ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లేదా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, అద్భుతమైన ఆటగాడిగా ఫైనల్ మ్యాచ్లో మన సారథ్యం ఎవరు? ఇప్పుడు రోహిత్ శర్మ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సో 76 రన్స్ సాధించాడు. 70కి పైగా రన్స్ ఎన్నని అడిగారు. కాకపోతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. అంటే ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లేదా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా రచిన్ రవీంద్ర ఏ దేశానికి సంబంధించిన వారు? న్యూజిలాండ్. సో న్యూజిలాండ్కి సంబంధించిన రచిన్ రవీంద్ర. మోస్ట్ రన్స్ కూడా తనే ఈ సిరీస్లో 263.
ఇక అత్యధిక వికెట్లు సాధించిన వారు ఎవరంటే మ్యాట్ హెన్రీ తను కూడా న్యూజిలాండ్ జట్టుకు సంబంధించిన వారే 10 వికెట్లు సాధించాడు. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్లో మన టార్గెట్, వాస్తవానికి టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ని ఎంచుకుంది. 251 రన్స్ని కొట్టారు. సో 252 టార్గెట్ ఇచ్చారు. భారత్ ఇక చివరి ఓవర్ వరకు మనం చూసాం, ఉత్కంఠగా భారత్ విజేతగా నిలిచింది. 254 రన్స్ సాధించింది. ఓకేనా, సో ఫైనల్లో భారత్ విజేత. ఇక్కడ కొన్ని మిస్లీనియస్ పాయింట్స్. ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి 2025 ప్రారంభానికి ముందే ఐసీసీ కొంతమంది అంబాసిడర్లను నియమించింది. అంబాసిడర్లు అంటే ఏంటంటే ఈ టోర్నమెంట్ గురించి అవగాహన కల్పించడానికి. మనందరికీ తెలుసు 2013 సంవత్సరం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచిందన్నాను కదా. మరి భారతదేశానికి సంబంధించి అప్పుడు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా శిఖర్ ధవన్, మన ఓపెనింగ్ బ్యాట్స్మెన్, హైయెస్ట్ రన్ సాధించారు ఆ టోర్నమెంట్లో. సో శిఖర్ ధవన్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్ సంబంధించి. నెక్స్ట్ టిమ్ సౌదీ వచ్చేసేసి న్యూజిలాండ్కి సంబంధించి. షేన్ వాట్సన్ ఆస్ట్రేలియాకి సంబంధించి. ఈ నలుగురిని కూడా అంబాసిడర్లుగా నియమించారు ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి థీమ్ సాంగ్ ఏంటి అంటారు. థీమ్ సాంగ్ ఒక సాంగ్ని ఎంపిక చేసేసి ప్రజల్లో చైతన్యం లేదా అవగాహన కల్పించడానికి. థీమ్ సాంగ్ వచ్చేసి జీతో బాజీ ఖేల్కే అనేది థీమ్ సాంగ్ ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సంబంధించి. మరి ఎవరు గాయకుడు, సింగర్ ఎవరంటే ఆతిఫ్ అస్లాం. సో ఇవన్నీ కూడా పాయింట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఓకేనా, సో ప్రతి పాయింట్ మీకు పోటీ పరీక్షల కోణంలో కవర్ చేస్తాను. ఓకేనా, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ శాంట్నర్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి క్రీడల గురించి చూసాం కాబట్టి, ఒక మెయిన్ ఈవెంట్ గురించి చూసాం కాబట్టి సెకండ్ టాపిక్ కూడా క్రీడలకు సంబంధించి చూద్దాము. రీసెంట్గా ఇరాన్ దేశంలోని టెహ్రాన్ వేదికగా, ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్ వేదికగా ముగిసిన విమెన్స్ ఆసియన్ కబడ్డీ ఛాంపియన్షిప్, 6th ఏషియన్ విమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగింది అంటారు. ఇరాన్ వేదికగా జరిగింది. ఇరాన్ దేశంలో జరిగింది. టెహ్రాన్ వేదికగా జరిగింది. మరి భారత జట్టు ఈ టోర్నీ చరిత్రలోనే, ఈ సంవత్సరం 6th ఎడిషన్ కదా, మరి టోర్నమెంట్ చరిత్రలో హైయెస్ట్ టైటిల్ని భారతదేశం కైవసం చేసుకుంది 5 సార్లు. 6 సార్లు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగితే 5 సార్లు భారతదేశమే విజేత. ఒకే ఒక్కసారి సౌత్ కొరియా గెలిచింది వాళ్ళ సొంత గడ్డ పైన జరిగినప్పుడు 2016 ఆ సమయంలో. సో ఓకేనా, ఈ టోర్నమెంట్ గురించి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ పాయింట్స్ చూడండి. 6వ విమెన్స్ ఆసియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025, 6th విమెన్స్ ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఎక్కడ? టెహ్రాన్, ఇరాన్ వేదికగా. విజేత భారత్. సో గతంలో భారతదేశము ఈ సంవత్సరం 2025 టైటిల్ కైవసం చేసుకుంది. మరి గతంలో 4 సార్లు ఎప్పుడెప్పుడు కైవసం చేసుకుంది అంటే 2005లో, 2007లో, 2008లో, 2017లో. అంటే ఈ టోర్నమెంట్ మొదటిసారి 2005లో ప్రారంభమైంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. 6వసారి ఈసారి జరిగింది కదా, 5 సార్లు భారతే. ఇక రన్నర్ అప్, మరి ఫైనల్లో ఈ సంవత్సరం 2025లో రన్నర్ అప్గా ఎవరు నిలిచారంటే ఇరాన్ ఆతిథ్య జట్టు. ఓకేనా, మరి భారత్ ఎలా గెలిచింది? 32-25 తేడాతో. 32 ఏమో భారత్ స్కోరు, 25 ఏమో ఇరాన్ స్కోరు. ఇక మరి భారత జట్టు గెలిచింది కాబట్టి క్యాప్టెన్ ఎవరని కూడా అడుగుతారు. సో కబడ్డీ జట్టు క్యాప్టెన్ పేరు గుర్తుంచుకోండి, సోనాలి షింగేట్. ఓకేనా, ఈ టోర్నమెంట్ చరిత్రలోనే ఇప్పుడు 6వ ఎడిషన్ కదా, 5 సార్లు భారత్ గెలిచింది కదా. మరి ఆ ఒక్కసారి ఎవరు గెలిచిండ్రు అంటే 2016 సంవత్సరంలో వాళ్ళ ఓన్ లేదా హోస్ట్గా ఉన్న సౌత్ కొరియా గెలిచింది. గుర్తుంచుకోండి, ఒకే ఒకసారి సౌత్ కొరియా, మిగతా 5 సార్లు మన భారతే. కబడ్డీ అంటేనే మన భారత్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఈరోజు థర్డ్ టాపిక్, 58th టైగర్ రిజర్వ్ అనేది వార్తల్లోకి వచ్చింది. మీకు జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంటెంపరీ ఇష్యూస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ని సింగిల్ సబ్జెక్ట్లో చూడకండి, ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి, సబ్జెక్ట్ లింక్ చేస్తూ చదవండి. వార్తలో నిలిచింది అంటే టాపిక్ దానికే పరిమితం కాకండి, ఇంకా కొంత డెప్త్గా వెళ్ళండి. ఈ ఉదాహరణ చెప్తే ఇందాక టెహ్రాన్ వేదికగా జరిగిందన్నాను. ఇరాన్ ఇటీవల కొత్త రాజధానిని కూడా ఎంపిక చేస్తుంది. అది మీకు గుర్తుకు రావాలి. ఎక్కడ? మ్యాక్రాన్ సిటీని రాజధానిగా ఎంపిక చేసుకుంటుంది. ఇలాంటివి మనకి లింక్ కావాలి డైరెక్ట్గా. ఓకేనా, సో సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు చూసే ఉంటారు. March 10th న్యూస్ పేపర్స్లో మన భారతదేశంలో ఒక న్యూ టైగర్ రిజర్వ్ అనేది వార్తల్లోకి వచ్చింది.
కొత్తగా టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందిన మాధవ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు డైరెక్ట్ బిట్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాధవ్ నేషనల్ పార్క్ని ఇక టైగర్ రిజర్వ్గా గుర్తించారు. మరి ఎవరు చెప్పారు అఫీషియల్గా అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ తెలుగులో ఏమంటామంటే కేంద్ర అటవీ వాతావరణ మార్పు శాఖ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఎవరు ప్రస్తుతం భూపేంద్ర యాదవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారో తను చెప్పడం జరిగింది. రీసెంట్గా తను ట్వీట్ చేశాడు. భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాధవ్ నేషనల్ పార్క్ ఇక మీదట పులుల సంరక్షణ కేంద్రం. 58th టైగర్ రిజర్వ్. ఇక ఇక్కడ మీకు గుర్తుకు రావాలి, మరి 58 అంటున్నారు, 57 ఏంటిది, 56 ఏంటిది? భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ తరచూ వార్తల్లోకి వస్తాయి. వార్తలు నిలుస్తున్న టైగర్ రిజర్వ్స్ గురించి చూడాలి. ఇక్కడ మీకోసం నేను ప్రత్యేకంగా మరి ఈ 58 టైగర్ రిజర్వ్స్ అన్నింటినీ కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తాను, చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రావచ్చు. ఈరోజు కొత్త టైగర్ రిజర్వ్. ఓకేనా? ఇక ఇప్పటి వరకు గుర్తింపు పొందిన టైగర్ రిజర్వ్స్ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఇలాంటివి మీరు చూడండి, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ 2024 ఇయర్ ఎండ్ వరకు 57 ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో కొత్తగా ఒకటి వచ్చింది కదా, దాంతో కలిపి చెప్తాను. సో రత్తాపాని టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో 57th టైగర్ రిజర్వ్. ఓకేనా? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క స్టేట్ వైజ్గా చూద్దాము. ఉత్తరప్రదేశ్లో దుధ్వా, ఫిలిభిట్, రాణిపూర్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి 3. అండ్ ఉత్తరాఖండ్లో కార్బెట్, రాజాజీ టైగర్ రిజర్వ్. రాజస్థాన్లో రణతంబోర్, సరిస్కా, ముకుందరా అండ్ రామ్గర్ విష్దారి, ధోల్పూర్, కరౌలి. గుర్తుపెట్టుకోండి. ఇక మధ్యప్రదేశ్లో 9. సో పెంచ్, బాంధవ్గర్, సత్పురా, పన్నా, కన్హా, సంజయ్ దుబ్రి అండ్ వీరంగన, దుర్గావతి, రతాపాని 57th కదా. ఇప్పుడు 58th కూడా మధ్యప్రదేశ్లోనే మాధవ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రలో మేల్ఘాట్, తడోబా అంధేరి, పెంచ్, సహ్యాద్రి అండ్ నవేగావ్, నగ్జీరా, బోర్. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో బందీపూర్, బాద్రా, కాళీ, నగర్హోల్ అండ్ బిలిగిరి, రంగనాథ టెంపుల్ టైగర్ రిజర్వ్. రీసెంట్గా సోలిగా ట్రైబ్ ఇలాంటి వార్తలకు వచ్చినాయి కదా. ఓకేనా? నెక్స్ట్ కేరళలో పెరంబికులం, పెరియార్. నెక్స్ట్ తమిళనాడులో సిరివిల్లిపుత్తూర్, మెగమలై అండ్ సత్యమంగళం, ముదుమలై, అనామలై, కాలక్కాడ్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో కవార్, ఆంధ్రాబాద్. నెక్స్ట్ వచ్చేసి ఒడిశాలో సట్కోషియా, సిమ్లిపాల్ చాలాసార్లు వార్తల్లోకి వస్తూ ఉంది ఇటీవల కాలంలో, చూడండి. అండ్ వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్, బక్సా అండ్ మిజోరాంలో దంపా. నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో మనాస్, నమేరి, కాజిరంగా, ఒరాంగ్. నెక్స్ట్ వచ్చేసేసి అరుణాచల్ ప్రదేశ్లో నమ్డపా, పక్కీ టైగర్ రిజర్వ్, కామ్లాంగ్. నెక్స్ట్ బీహార్లో వాల్మీకి టైగర్ రిజర్వ్. జార్ఖండ్లో పలమౌ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో ఉదంతి, సీతానది అండ్ అచానక్మర్, ఇంద్రావతి, గురు ఘాసిదాస్ ఛత్తీస్గఢ్కి సంబంధించి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో దుధ్వా, ఫిలిభిట్, రాణిపూర్. సో ప్రతి ఒక్క టైగర్ రిజర్వ్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా వన్యప్రాణులకు సంబంధించిన క్వశ్చన్స్ లేకుండా మీరు క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకేనా? ఇక టైగర్ రిజర్వ్స్ అనే వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి టైగర్ పాపులేషన్ రీసెంట్గా 5th టైగర్ పాపులేషన్ గురించి కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. టైగర్ సెన్సస్ అనేది మొదటిసారి 2006లో జరిగింది. తర్వాత 2010, 2014, 2018 అండ్ 2022, 2023లో రిలీజ్ అయింది. సో నంబర్స్ ఏవైతే ఉంటాయో నంబర్స్ పైన కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక్కసారి చూడండి, మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? అత్యధికంగా టైగర్ రిజర్వ్స్ కలిగిన రాష్ట్రం ఏదంటారు? మధ్యప్రదేశ్. ఎన్ని? 9. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రలో 6, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడులో 5 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి అస్సాము, ఛత్తీస్గఢ్లో 4 ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రంలో 4. నెక్స్ట్ వచ్చేసేసి అరుణాచల్ ప్రదేశ్, యూపీలో 3 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కేరళ, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మిజోరాంలో ఒక్కొక్క టైగర్ రిజర్వ్ ఉంది. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది 23rd జనవరి నుండి అమల్లోకి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనేది ఏ సంవత్సరం లాంచ్ చేశారంటే 1973. 2023కి 50 years కంప్లీట్ అయిపోయింది. అండ్ భారతదేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972.
అండ్ ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005 చట్టం ఆధారంగా ఏర్పడింది. సో ఇటువంటివన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఫోకస్ చేయాలి. సో 360 డిగ్రీస్లో టాపిక్ని చదివితే మనకు ఏ ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ అనేది మిస్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఇక ఎక్సర్సైజ్ కాంజర్. రక్షణ రంగానికి సంబంధించి చాలా టాపిక్స్ని మనం వార్తల్లో చూస్తున్నాం. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న విన్యాసాలను చదవాలి, రక్షణ రంగ దిగుమతులపైన ప్రత్యక్ష శ్రద్ధను చూపాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు, ఉదాహరణకు సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక, లేదంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇలాంటివి కానివ్వండి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భారతదేశంలో వేటికి ఆమోదముద్ర వేసింది. మరి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇటీవల కాలంలో తయారవుతున్న ఆయుధ సంపత్తి ఏంటి, ఇటువంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి మనం. సో ఇక్కడ వార్తలు నిలిచిన ఒక విన్యాసం, ఏదైనా ఒక విన్యాసం గురించి మనం చూస్తున్నామంటే ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్ చూడాలి. ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ విన్యాసం యొక్క పేరేంటి, సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొనడం జరుగుతుంది, నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది, నావీకి సంబంధించిందా, ఆర్మీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా, నెక్స్ట్ ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎక్కడ, ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి, నెక్స్ట్ వచ్చేసేసి చరిత్రలో మొదటిసారి ఆ విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్. ఓకేనా. సో ఈ పాయింట్స్ కవర్ అయ్యేలా చూడండి. మీకు నిన్నటి రోజున March 9 రోజున ధర్మా గార్డియన్ విన్యాసం, భారత్ జపాన్ సంయుక్త సైనిక విన్యాసము జపాన్లోని మౌంట్ ఫుజీ వేదికగా నిన్న March 9 ముగిసింది. మనం ఆల్రెడీ కవర్ చేసాము. నిన్నటి క్లాస్లోనేమో ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ గురించి చూసాము. సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ గ్వామ్ కోస్ట్ వద్ద యుఎస్ నేవీ వారు నిర్వహిస్తున్న బహుళ దేశాల నావికా దళ విన్యాసం, ఇలా రివిజన్ చేసుకోవాలి. సో ఇక్కడ కంజర్ ఎక్సర్సైజ్ ఈ రోజు March 10న ప్రారంభమైంది. ఈరోజు March 23 వరకు జరగబోయే విన్యాసం షెడ్యూల్ ఇది, ఈరోజు స్టార్ట్ అయింది. మరి విన్యాసం పేరేమంటున్నాను, ఖంజార్ ఎక్సర్సైజ్ ఖంజార్. మరి ఎన్ని దేశాలకి సంబంధించింది అంటే 2 దేశాలకి సంబంధించింది. ఆ 2 దేశాల పేర్లు ఏంటి అంటారు, భారత్ లేదా ఇండియా, కిర్గిస్తాన్. మరి ఈ సంవత్సరం జరుగుతున్న ఈ విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి, భారతదేశమా లేదా కిర్గిస్తానా. ఉదాహరణకు లాస్ట్ టైం భారతదేశంలో జరిగితే ఈసారి కిర్గిస్తాన్లో జరిగితే నెక్స్ట్ టైం భారతదేశంలో జరుగుతుంది. సో ఈసారి ఆతిథ్యం ఇస్తుంది కిర్గిస్తాన్ గుర్తుంచుకోండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎక్సర్సైజ్ కాంజర్ అనేది భారత్ కిర్గిస్తాన్ లేదా ఇండియా కిర్గిస్తాన్ జాయింట్ ఎక్సర్సైజ్, ఆర్మీ ఎక్సర్సైజ్ సంయుక్త సైనిక విన్యాసం. మరి చరిత్రలో ఎప్పుడు ప్రారంభమైంది ఎక్సర్సైజ్ కాంజర్ అంటే 2011లో ప్రారంభమైంది. 2011 ప్రతి సంవత్సరం కూడా దాదాపు జరుగుతూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం జరుగుతుంది ఎన్నవదంటే 12వ ఎడిషన్. ఎక్సర్సైజ్ కాంజర్ భారత్ కిర్గిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసము ఈ రోజు కిర్గిస్తాన్లో ప్రారంభమైంది. ఇది ఎవరికి సంబంధించింది, సైనికులకి సంబంధించింది త్రివిధ దళాల్లో. సో ఇలా మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఇంకొక టాపిక్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. DRDOకి ప్రస్తుతం చైర్పర్సన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. DRDO తయారు చేస్తున్న పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న ఆయుధ సంపత్తి, మిసైల్స్, రాకెట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే DRDO రీసెంట్గా డెవలప్ చేసిన హైపర్సోనిక్ బ్రహ్మాస్త్ర మిసైల్, ఈ బ్రహ్మాస్త్ర గురించి రీసెంట్గా మొన్న 2024 ఇయర్ ఎండ్లో తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగి అందులో క్వశ్చన్స్ అడిగారు బ్రహ్మాస్త్ర పేరుతో. సో DRDO డెవలప్స్ హైపర్సోనిక్ బ్రహ్మాస్త్ర మిసైల్ పేరు బ్రహ్మాస్త్ర. ఈ క్షిపణి దేనికి సంబంధించింది, హైపర్సోనిక్ క్షిపణి. ఎందుకు హైపర్సోనిక్ అంటున్నారంటే దీని యొక్క వేగం అనేది 12,144 కిలోమీటర్లు గంటకి ప్రయాణించగలిగే నిర్దేశించిన టార్గెట్ని ఢీకొట్టే అధునాతన క్షిపణి. ఓకేనా. ద వెపన్ నేమ్డ్ లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్. లాంగ్ రేంజ్ అంటే ఎంతటి దూరంగా ఉన్నదైనా కూడా
ఈ ట్యాంక్స్ ఉంటాయి యుద్ధ ట్యాంకులు, వాటిని పేల్చి పారేసే ఒక అధునాతనమైన క్షిపణి. లేదంటే యాంటీ షిప్ అంటే షిప్లు ఏవైతే ఉంటాయి శత్రు దేశాలకు సంబంధించిన షిప్పులు, పెద్ద పెద్ద సబ్మెరైన్స్, ఇటువంటి వాటిని కూడా టార్గెట్ చేయొచ్చు. ఓకేనా? దిస్ మీన్స్ ఇట్ కెన్ కవర్ లాంగ్ డిస్టెన్స్ ఆఫ్ 3.37 కిలోమీటర్స్ ఇన్ జస్ట్ 1 సెకండ్. 1 సెకండ్లో 3.37 కిలోమీటర్స్ని ఇది ప్రయాణించగలుగుతుందంట. ఓకేనా? సో ఇలాంటి ఒక మిసైల్. సో ఏదైనా మిసైల్ ఉందంటే దాని ప్రత్యేకత, లేదా ఇటీవల కాలంలో భారతదేశం సంబంధించిన వార్తలకు వస్తున్న ఆయుధ సంపత్తి అయితే వాటి గురించి ప్రత్యేకతలు మనం చూస్తే సులభంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఇంకొక టాపిక్. ఈరోజు రక్షణ రంగానికి సంబంధించి 3 కాంజర్ ఎక్సైజ్ చూసాము, బ్రహ్మాస్త్ర గురించి చూసాము. ఎట్ ద సేమ్ టైం రక్షణ శాఖ మంత్రి వార్తల్లోకి వచ్చారు. భారతదేశంలో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రికి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. సో రాజ్నాథ్ సింగ్ గారు ఇటీవల బెంగళూరులోని ఒక సెంటర్ని విజిట్ చేశారు. నిన్న సండే రోజున ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఇటీవల ఆ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేసిన, అసలు భారతదేశంలో మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి ఈ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేసిన చరిత్రగా మనకు రాజ్నాథ్ సింగ్ గారు వార్తల్లోకి వచ్చారు. రక్షణ శాఖ మంత్రి హోదాలో ఈ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా. ఓకేనా? బెంగళూరులో ఉంది. అందులో ఏం లాంచ్ చేశారంటే సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ స్పేస్ సైకాలజీ సంబంధించి ఇటీవల అక్కడ ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించారు. ఇనిషియేటివ్ని తీసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మిస్లీనియస్ చూడండి సరిపోతుంది. ఇక నెక్స్ట్ టెక్నాలజీ సంబంధించి ఈరోజు ఏ అంశాలు వార్తల్లోకి వచ్చినాయి? సో భోపాల్ అంటే మధ్యప్రదేశ్. ఇటీవల భోపాల్ తరచూ వార్తల్లోకి వస్తుంది మనకి. భోపాల్ ఇందోర్ తర్వాత ఇందోర్ బాటలో నడుస్తోంది. ఇటీవల భిక్షాటను నిషేధం చేసిన 2వ సిటీగా మధ్యప్రదేశ్లో వార్తల్లోకి వచ్చింది. అదే భోపాల్, మధ్యప్రదేశ్లోని భోపాల్ వేదికగా కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. సో ఒక కేంద్రం పేరు గుర్తుంచుకోండి. ఈ యూనివర్సిటీ వారు ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, మన ఇండిజినస్ టెక్నాలజీతో నకిలీ బాంబులు ఏవైతే ఉంటాయో, కామన్గా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాము, టీవీలో సినిమాలో చూస్తూ ఉంటాము, పలానా షాపింగ్ మాల్లో కానీ, థియేటర్లో కానీ, పలానా టెంపుల్లో కానీ బాంబు ఉంది, అక్కడ బాంబు పెట్టామని చెప్పేసి బెదిరిస్తారు. సో టెర్రరిస్టులు కానివ్వండి, కొంతమంది ఆకతాయిలు కానివ్వండి, సో పలానా ఆ ప్రదేశంలో బాంబు ఉంది, గంటలో పేలుతాయని చెప్పేసి ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తాయి, బెదిరింపు ఈమెయిల్స్ వస్తాయి. అలా బెదిరింపులకు సంబంధించి నకిలీ ఈమెయిల్స్ 90% ఉంటాయి దాదాపు. అటువంటి నకిలీ ఈమెయిల్స్ని గుర్తించే ఒక అధునాతనమైన టెక్నాలజీని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ వారు ఇటీవల తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని తీసుకొచ్చారు. ఎవరని అడుగుతారు, సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఇటీవల నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్ను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని తీసుకొచ్చిన, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? భోపాల్లో ఉంది. ఎనఫ్. సో టెక్నాలజీ సంబంధించి సింగిల్ లైన్లో చూడాలి. దాని యొక్క ప్రొసీజర్ ఏంటి, దాని ప్రోగ్రామ్ ఏంటి, ఇవన్నీ ఎగ్జామినేషన్లో అడగరు. ఆ ఏఐ టూల్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ అడగరు ఎగ్జామినేషన్లో. డైరెక్ట్ మన కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కాబట్టి సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. ప్రతి విషయానికి సంబంధించి కొంత తెలుసుకోవాలి. ఇక్కడ ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్ కాదు, సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్ టు ఆస్పిరెంట్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రీసెంట్గా మన ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందులో భాగంగా కృత్రిమ మీద ఆధారంగా చాట్ జీపీటీ, మనం ఏదైనా డౌట్ ఉంటే చాట్ జీపీటీని అడుగుతున్నామా? జస్ట్ మనిషి రూపం లేదు, కానీ మనిషి కంటే ఎక్కువగా పరిజ్ఞానంతో పనిచేస్తుంది చాట్ జీపీటీ. ఇక చాట్ జీపీటీకి పోటీగా ఇటీవల చైనా డీప్ సీక్ని మనకు పరిచయం చేసింది. డీప్ సీక్ని తీసుకొచ్చేసరికి చైనా తీసుకొచ్చిన డీప్ సీక్ కారణంగా ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇదేంటి ఇంత టెక్నాలజీ తీసుకొచ్చారు, అమెరికా అయితే గడగడలాడిపోయింది. ఇక ఆ షాక్ నుండి కోలుకునే లోపే మరొక ఏఐ ఆధారిత ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. సేమ్ చాట్ జీపీటీకి పోటీగా ఏదైతే ఇప్పటి వరకు మనం చైనా తీసుకొచ్చిన డీప్ సీక్ చూసామో, ఇక డీప్ సీక్ తర్వాత చైనాకు చెందిన మరొక స్టార్టప్ కంపెనీ, చైనాకు సంబంధించిన స్టార్టప్ కంపెనీ మోనికా అనే సంస్థ రీసెంట్గా మనూస్ ఏఐని తీసుకొచ్చింది. సేమ్ ఇది చాట్ జీపీటీ డీప్ సీక్ ఎలా అయితే పనిచేస్తుందో సేమ్ అలాంటిది ఇది కూడా ప్లాట్ఫామ్. సో మనూస్ ఏఐ ఇటీవల ఏ దేశానికి సంబంధించి? చైనా. గుర్తుపెట్టుకోండి ఇలాంటివి డైరెక్ట్గా. ఇక చేతి రాతతో బడ్జెట్, ఎకనామిక్స్ సంబంధించిన అంశం. సో బడ్జెట్ అనే పదము దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. బడ్జెట్ అనే పదాన్ని మీరు రాజ్యాంగంలో ఎక్కడ వెతికినా కనబడదు.
మరి ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ని ప్రవేశపెడతారు కదా. మరి ఆ బడ్జెట్ని రాజ్యాంగం లేకుండా ఎలా ప్రవేశపెడతారంటే బడ్జెట్ అనే పదం లేదు, కానీ ఆ పదాన్ని ఎలా రాశారు రాజ్యాంగంలో అంటే ఆర్టికల్ 112లో, ఆర్టికల్ 112 పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్లో ఆర్టికల్ 112 దగ్గర యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పేరుతో రాశారు, వార్షిక ఆర్థిక నివేదిక. అలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ 112. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడతాయి కదా. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28 రోజున ప్రవేశపెట్టింది బడ్జెట్ని, ఆ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. మరి రాష్ట్ర బడ్జెట్ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుందంటే ఆర్టికల్ 202, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్ర వార్షిక బడ్జెట్. అలా ఈరోజు ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఒక బడ్జెట్ వార్తల్లోకి వచ్చింది. ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ మరి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది. ఆ బడ్జెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మన బడ్జెట్ డాక్యుమెంట్స్ మంచిగా ప్రింట్ చేసేసేసి కలర్ఫుల్గా టైప్ చేసేసి ఇలాంటివి చూస్తాం బడ్జెట్ పత్రాలు. కానీ ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక మంత్రి మేధావి, వాస్తవానికి బ్యూరో నుండి వచ్చారు. సో అటువంటి మేధావి చేతితోటే దాదాపు 100 పేజీలకు పైగా బడ్జెట్ని రాసి ఆ చేతిరాతతో తయారు చేసిన బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అలా భారతదేశ చరిత్రలో మొదటిసారి అనుకోండి. అంటే సింపుల్గా చెప్పాలంటే అక్కడ ఆర్థిక శాఖ మంత్రికి బడ్జెట్లోని ప్రతి పదం పైన తనకు అవగాహన ఉందన్నట్టే. ప్రతి పదాన్ని తన చేతితో రాశారంటే ప్రతి పదం తన మైండ్ నుండి వచ్చిందన్నట్టు కదా. సో ఇలాంటి ఒక గొప్ప విషయాలు మనం చూస్తే చూడాలి. ఓకేనా. సో ఛత్తీస్గఢ్ మేక్స్ హిస్టరీ విత్ ఫస్ట్ హ్యాండ్ రిటన్ బడ్జెట్ ఇన్ స్టేట్ అసెంబ్లీ. మొట్టమొదటిసారి చేతితో రాయబడిన వార్షిక బడ్జెట్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటే ఛత్తీస్గఢ్. మరి ఆ ఆర్థిక మంత్రి పేరు గుర్తుంచుకోండి, ఓపీ చౌదరి. మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరున్నారు? విష్ణుదేవ్ సాయ్, గుర్తుపెట్టుకోండి. సో బీజేపీ అధికారంలో ఉంది. సో ఇలాంటివి వాస్తవంగా ఒక ఏమంటారు ఆ మంత్రి యొక్క నేర్పరితనాన్ని తెలియజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, వార్తలు నిలిచిన పురస్కారాలు. సో నిన్నటి క్లాస్లో మీకు ఒక క్వశ్చన్లో భాగంగా అడిగాను, ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీత ఎవరు అని చెప్పేసి, అలాంటివి చూడండి అని చెప్పాను. సో కంప్యూటర్ సైన్స్ సంబంధించి ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారంగా భావించి ఒక పురస్కారము, సో నోబెల్ ఇన్ కంప్యూటింగ్గా చెప్పే ఒక పురస్కారము. ఆ పురస్కారం పేరేందంటే ఏఎం ట్యూరింగ్ అవార్డ్. సో ఇటీవల ఏఎం ట్యూరింగ్ పురస్కారం అనేది వార్తల్లోకి వచ్చింది. ఆ పురస్కారము ఏ రంగంలో ఇచ్చేదంటే కంప్యూటింగ్. ఏదైనా ఒక పురస్కారం గురించి చూసేటప్పుడు ఆ పురస్కారానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఈ ట్యూరింగ్ అనే ఒక వ్యక్తి బ్రిటన్కు చెందిన కంప్యూటర్ సైన్స్లో మరియు వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన ఒక మేధావి. తన జ్ఞాపకార్థం ప్రతి ఇయర్ కూడా ఏసిఎం పురస్కారాన్ని ఇస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏఎం ట్యూరింగ్ పురస్కార గ్రహీతలు 2025 నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చారు. వాస్తవానికి 2024 సంవత్సరానికి సంబంధించిన పురస్కారము అంటే 2024 ఏఎం ట్యూరింగ్ పురస్కారం వార్తల్లోకి ఎప్పుడు వచ్చింది? 2025లో ప్రకటించారు. 2025 పురస్కార గ్రహీతల పేర్లను 2026లో ప్రకటిస్తారు. సో ఎగ్జామినేషన్ అడిగారు అనుకోండి, ఈ సంవత్సరం ప్రకటించబడిన ఏఎం ట్యూరింగ్ పురస్కార గ్రహీతలు ఎవరు అంటే వీళ్ళు. సో 2024 అని ఉంటుంది కాబట్టి లాస్ట్ ఇయర్ చూడకండి, ఈ ఇయర్. సో నిన్న వార్తల్లోకి వచ్చారు. సో పురస్కార గ్రహీతలుగా ఇద్దరు కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ప్రముఖులు వార్తల్లోకి వచ్చారు. ఇద్దరు కూడా అమెరికా దేశానికి సంబంధించిన వారే. వాళ్ళ పేర్లను గుర్తుంచుకోండి, ఆండ్రూ బార్టో మరియు రిచర్డ్ సటన్. ఇద్దరు కూడా అమెరికాకు చెందిన కంప్యూటింగ్ మేధావులు. ఓకేనా. ఈ పురస్కారం సంబంధించి ఇక బ్యాక్గ్రౌండ్ చూద్దాము. కంప్యూటింగ్లో ప్రతిష్టాత్మక పురస్కారం సింపుల్గా నోబెల్ ఇన్ కంప్యూటింగ్గా పిలుస్తారు. ఎప్పుడు ప్రారంభించారంటే 1966లో ప్రారంభించారు ఈ పురస్కారాన్ని. మరి ఎవరు ప్రదానం చేస్తారు? అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ, ఏసిఎం అంటే అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ. ఇది ఎక్కడ ప్రధాన కేంద్రం అంటే న్యూయార్క్, అమెరికా. ఇక ఏసిఎం అంటే ఏంటంటే అలన్ మాథిసన్ ట్యూరింగ్. తను బ్రిటన్కి చెందిన వ్యక్తి. తనని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని పిలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలు, ఈసారి ఎగ్జామినేషన్లో నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయితే ప్రిట్జ్కర్ పురస్కారం కానీ ఈ ట్యూరింగ్ పురస్కారం గురించి కానీ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఐఐటికి సంబంధించి ఈరోజు 2 అంశాల వార్తల్లోకి వచ్చినాయి. ఐఐటి రిలేటెడ్గా ఒక పురస్కారము, యునెస్కో వారి పురస్కారము. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఐఐటి పాట్నా అంటే బీహార్లోనే ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఐఐటికి సంబంధించి పరిశోధనల పైన లేదా ఇన్నోవేషన్స్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. మనందరికీ తెలుసు ఇస్రో నాసా ప్రాజెక్ట్ నిసార్.
సో నిసార్ ఫుల్ ఫామ్ ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఈ మిషన్ గురించి ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. సో తరచు వార్తలు చూస్తున్నాం ఇక లాంచ్ చేస్తారని చెప్పేసి. సో ఈ ప్రాజెక్ట్లో ఐఐటి పాట్నా కూడా జాయిన్ అయింది. అంటే ఐఐటి పాట్నా ఈ మిషన్లో భాగంగా టెక్నాలజీని అందించడంలో భాగంగా ఎంపిక చేసుకోవడం జరిగింది. సో గుర్తుంచుకోండి, డైరెక్టర్ సింగిల్. ఐఐటి పాట్నా became a partner or joined in a mission. That mission is NASA ISRO Synthetic Aperture Radar నిసార్ మిషన్ లో ఏఐఐటి అంటారు డైరెక్ట్గా. ఇక ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్త వార్తల్లోకి వచ్చారు. వెస్ట్ బెంగాల్ సంబంధించిన శాస్త్రవేత్త, లేదంటే తను కూడా కంప్యూటర్ సైన్స్లో గుర్తింపు పొందిన వ్యక్తి. రీసెంట్గా యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో వారు ఇచ్చే ఒక ఫెలోషిప్ లేదా పురస్కారము. యునెస్కో హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది కదా. సో యునెస్కో ఎంపిక చేసింది. సో ఐఐటి ఖరగ్పూర్ ప్రొఫెసర్ పేరు గుర్తుంచుకోండి, సుమన్ చక్రవర్తి. తను ప్రతిష్టాత్మక యునెస్కో ఫెలోషిప్ లేదా పురస్కారం 2026 గాను ఎంపిక చేయబడ్డాడు. తన పేరు అండ్ తను ఎంపిక చేయబడ్డ దేనికి అంటే ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్స్కి కాస్త. సో ఈ పురస్కారంతో వార్తల్లోకి వచ్చిన యునెస్కో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఐఐటి శాస్త్రవేత్త ఎంపికయ్యారు. తన పేరేంటి అంటారు, ఆ పురస్కారం పేరేంటి లేదా ఫెలోషిప్ పేరేంటి అని అడుగుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన సమావేశం. వాస్తవానికి ఈ సమావేశం యొక్క ఇంట్రొడక్షన్ చెప్తాను. ఇది మార్చ్ 23 వరకు జరగబోయేదే సమావేశము. నెక్స్ట్ 10-15 డేస్ ఇది చూస్తూ ఉంటాము. దీని యొక్క అవుట్కమ్ గురించి ఈ సమావేశం ముగిసినాక డిస్కస్ చేద్దాం. కానీ ఈ రోజు ప్రారంభమైంది, మార్చ్ 10 రోజున ప్రారంభమైన 69th ఎడిషన్ ఆఫ్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్. సో యుఎన్ ఎకోసాక్ ఉంటుంది కదా. సో న్యూయార్క్లో ఈ సమావేశం ఈరోజు ప్రారంభమైంది. మరి ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేయడానికి, ఈ సమావేశంలో ప్రసంగించడానికి భారతదేశం నుండి ఎవరు వెళ్ళారంటే మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ విమెన్ డెవలప్మెంట్. భారతదేశంలో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అన్నపూర్ణదేవి గారు. సో వెళ్ళడం జరిగింది. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎన్ ఎకోసాక్ న్యూయార్క్ వేదికగా నిర్వహిస్తున్న 69th ఎడిషన్ ఆఫ్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ విమెన్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. సో ఈ అవుట్కమ్ అనేది మనం ఇంకొక 10-12 డేస్ తర్వాత వస్తుంది, అప్పుడు మనం మళ్ళీ చూద్దాము. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం, వార్తలు నిలుస్తున్న పుస్తకాలు ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి, కవర్ పేజ్ చూడాలి, ఎవరు రిలీజ్ చేస్తారో ప్రత్యేకత ఏంటని చూడాలి. సో పుస్తకం పేరు వచ్చేసి ద లైఫ్ అండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద విమెన్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో పుస్తకం పేరు వచ్చేసేసి ద లైఫ్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద విమెన్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే పుస్తకం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మన అందరికీ తెలుసు. మన రాజ్యాంగ రచన ఎక్కడ జరిగింది, ఎవరు రచించారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 15 మంది మహిళలకు సంబంధించిన ప్రత్యేకతలతో కూడిన ఒక సమగ్రమైన పుస్తకాన్ని ఇటీవల లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ వారు ఈ పుస్తకాన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. ఈరోజు మీరు రిలీజ్ అనేది కావడం జరిగింది. సో మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తులో మహిళల యొక్క పాత్ర పైన ఇందులో ఇచ్చారు. మనందరికీ తెలుసు రాజ్యాంగ పరిషత్తులో 15 మంది మహిళల పేర్లు అయితే గుర్తుంచుకోండి. సో అన్ని మస్కరీస్ కానివ్వండి, అన్ని మస్కరీన్. నెక్స్ట్ వచ్చేసి హంస జీవరాజ్ మెహతా, దాక్షాయణి వేలాయుధన్, అమృత్ కౌర్, అమ్ము స్వామినాథన్, దుర్గాబాయ్ దేశ్ముఖ్, బేగం ఐజాజ్ రసూల్, విజయలక్ష్మి పండిట్, కమలా చౌదరి, లీలా రాయ్, సుచేత కృపలాని, మాలతి చౌదరి, పూర్ణిమ బెనర్జీ, రేణుకా రాయ్, సరోజిని నాయుడు. ఈ 15 మంది పేర్లు ఏవైతే ఉంటే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో విమెన్ రోల్ అడిగినప్పుడు వీళ్ళ గురించి చూడండి. మీకు నేను ఇండియన్ పాలిటీ క్లాస్లో, నేను ఏదైతే మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇండియన్ పాలిటీ క్లాసెస్ చెప్పానో అందులో వీళ్ళకి ప్రత్యేకతలు కూడా ఇచ్చాను. సో ఇక్కడ ఈ పుస్తకం వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఆ 15 మంది పేర్లు మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ పేర్లను మీకు చూపించాను. సో ఒకసారి అడిగారు, గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగారు, రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యుల్లో కానివారు ఎవరని ఇచ్చారు. ముగ్గురు ఎవరైతే ఉంటారో మెంబర్స్ పేరు ఇచ్చారో ఒక పేరుని చౌదరి దగ్గర బెనర్జీ పెట్టి ఇచ్చారు. అలాగా ఓకేనా? సో ఈ పేర్లు గుర్తుంచుకోండి. వార్తలు నిలిచిన పుస్తకం. సో ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోకి సంబంధించి ఫీడ్బ్యాక్ని కూడా ఇవ్వండి. ప్రతి ఒక్కరి నుండి కూడా నేను లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. సో ఈరోజు ప్రశ్న, సముద్రయాన్ మిషన్లో భాగంగా మత్స్య 6000 ఆ క్యాప్సుల్ ఉంటుంది కదా, ఆ శాస్త్రవేత్తల బృందాన్ని ముగ్గురు తీసుకెళ్లే క్యాప్సుల్ ఉంటుంది కదా సముద్ర గర్భంలోకి, దాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి, ఆ సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? సో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా?
ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెన్స్ వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ 50 ఓవర్ల మ్యాచ్తో కూడిన ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉంటుందో విజేతగా భారత్. సో ప్రత్యేకతలు చెప్పాను. నెక్స్ట్ 6th విమెన్స్ ఏసియా కబడ్డీ ఛాంపియన్షిప్ విజేత భారత్. నెక్స్ట్ 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కాంజార్ ప్రత్యేకతలు అండ్ డిఆర్డిఓ డెవలప్ చేసిన ఒక మిసైల్. నెక్స్ట్ మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రిగా ఇటీవల ఒక ఇన్స్టిట్యూట్ని పర్యటించిన రాజ్నాథ్ సింగ్ గారు. నెక్స్ట్ నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్లను గుర్తించే ఏఐ టూల్ని అభివృద్ధి చేస్తూ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ భోపాల్. చైనా నుంచి మనోస్ ఏఐ అనే ఒక ఏఐ. అండ్ చేతిరాతతో బడ్జెట్ ఛత్తీస్గఢ్ ఒక ప్రత్యేక అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఏసీఎం ఏం ట్యూరింగ్ పురస్కారం వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ సో ఐఐటీలకు సంబంధించిన సమాచారము మరియు సమావేశాల్లో అండ్ వార్తలు ఇచ్చిన పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఏమైనా మిస్లీనియస్ ఉంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.